ఒకవేళ మీరీ కార్యం చేస్తే నాకు ఆ పుష్పం లభిస్తుంది. ఋషీశ్వర, మాత అనుమతి లేకుండా నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళకూడదు. ఒక్కసారి మాత ధ్యానం పూర్తయ్యాక మీ కార్యాన్ని సంపన్నం చేయొచ్చు. మీరు నా కోసం ఈ మాత్రం చేయలేరా? సరే, సంతోషి మాతకి చెప్పండి, ఒక ఋషి ఆమె ద్వారం నుండి రిక్తహస్తాలతో తిరిగి వెళ్ళిపోయారు. ఆగండి ఋషీశ్వర, మీరు ఈ విధంగా రిక్తహస్తాలతో వెళ్ళిపోతే మాతకి అమితంగా కోపం వస్తుంది. మీరిక్కడే నిరీక్షించండి, నేను మీకోసం పుష్పాలు తీసుకొస్తాను. ఏదో విధంగా నేను సంతోషి మాతను నా మాయాజాలంలో చిక్కించుకోవాలి. ఒకసారి ఆమె ఈ పంజరంలోకి వస్తే ఆ మరుక్షణం నుంచే ఆమె నావసంలో ఉంటారు. కానీ ఈ కార్యం నేను జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏమైంది గోమాత? మాత, నా ఉదరంలో అమితమైన నొప్పిగా ఉంది. మరి మీరు నన్ను ధ్యానం నుండి మేల్కొల్పలేదెందుకని? మాత, ఇంత చిన్న విషయానికే మీ ధ్యాన భగ్నం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకనే భగ్నం చేయలేదు. కానీ ఇప్పుడు నొప్పి భరించలేకపోతున్నాను మాత. మీరు దిగులు పడకండి, నేను నా మంత్రాలతో ఇప్పుడే మీ నొప్పిని తగ్గించేస్తాను. మాత, ఈ నొప్పి అంత సులువుగా పోయే నొప్పి కాదు, ఎందుకంటే నన్ను ఇప్పుడే శపించారు. మాత, కాసేపటి క్రితం ఇక్కడికి ఋషివరులు వచ్చారు. వారు పుష్పం కోసమని మీ ధ్యానాన్ని భగ్నం చేయమని చెప్పారు. నేను వారిని అడ్డగించినందుకు నన్ను శపించి వెళ్ళారు. మీరంతగా దిగులు చెందకండి మాత. ఈ నొప్పికి విరుగుడు కిష్కింద పర్వతం పైనున్న ప్రత్యేక దూర్వం వల్ల కలుగుతుంది. నాకొకవేళ ఆ దూర్వం లభించిందంటే నాకున్న ఈ నొప్పి మట్టుమాయమైపోతుంది. మాత, నేను స్వయంగా వెళ్ళేదాన్ని, కానీ ఈ నొప్పి వల్ల వెళ్ళడం సాధ్యం కావట్లేదు. ఏమైనా చేయండి మాత, నొప్పిని భరించలేకపోతున్నాను. నేను మీతో పాటు వస్తాను. గోమాత, మీ నొప్పికి ఉపశమనం కిష్కింద పర్వతంపైనున్న దూర్వా వల్ల కలుగుతుందని మీకెలా తెలిసింది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.